ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. ఫ్రెండు, సంధ్య ఫ్రెండు. వింధ్య గొంతులా ఉంది. ఇప్పుడు వింధ్య ఇక్కడికి రావడం ఏంటి? సంధ్య ఫ్రెండు, సంధ్య ఫ్రెండు. అమ్మ వింధ్య, ఏంటమ్మా ఇలా వచ్చావు? అత్తయ్య, మీకొక శుభవార్త చెప్పాలి. ముందుగా సంధ్యకి చెప్పాలి. ఇదిగో స్వీట్ తీసుకో. స్వీట్ ఏంటి? ఈ హడావిడేంటి? ముందు విషయం ఏంటో చెప్పు. అమ్మా సంధ్య, ఆవిడతో మనకి మాటలెందుకు? నువ్వు లోపలికి పదా. అదేంటి వదిన గారు అలా అంటారు? స్నేహితురాలు ఇంటికొస్తే అలా కోపంగా మాట్లాడుతున్నారేంటి? ఏదైనా జరిగిందా? అత్తయ్య, అదేం లేదు. అమ్మ నార్మల్గానే చెప్తుంది. వింధ్య, ఏదైనా ఉంటే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రా. లేదు లేదు, ఇక్కడ అందరికీ తెలియాలి. ముందు నువ్వు స్వీట్ తీసుకో. అబ్బా వింధ్య వదిన, ఈ హడావిడేంటి? ఈ స్వీట్స్ ఏంటి? ముందు విషయం ఏంటో చెప్పవా? చెప్తాను కదా. సంధ్య, ముందు నోరు తెరువు. నోరు తెరువు. అత్తయ్య, మీరు కూడా తీసుకోండి. శ్రీజ తీసుకో. సరేనమ్మా, స్వీట్లు పంచావు. విషయం ఏంటో చెప్పు. సంధ్య, నీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే మా అత్తయ్య మావయ్య ఎంత ఆనందపడ్డారో. మీ ఇంటికొచ్చి ఎంత హడావుడి చేశారు. నీ గురించి ఎంతో గొప్పగా ఆలోచించిన మా అత్తయ్య మావయ్య నా గురించి అస్సలు ఆలోచించడం లేదు. వాళ్ళ మనసులో నాకు స్థానమే లేదు. అసలు నేనంటే వాళ్ళకిష్టమే లేదు. అదేంటమ్మా అలా అంటావు? మీ అత్తగారు చాలా మంచివారమ్మా. నువ్వు పొరపడుతున్నావు. అయినా స్వీట్లు పంచి ఏదేదో చెప్తున్నావేంటమ్మా? ఆ విషయమే చెప్పబోతున్నానత్తయ్య. సంధ్య, నీలాగే నేను కూడా ఆనందంగా ఉండే రోజులు వచ్చాయి. ఆ దేవుడు సంధ్య ఒక్కతే సంతోషంగా ఉంటే ఎలాగా? వింధ్య, నువ్వు కూడా సంతోషంగా ఉండు అని నన్ను ఆశీర్వదించాడు. అబ్బా వదిన, విషయం ఏంటో స్ట్రైట్ గా చెప్పమంటే ఇంతగా సాగదీస్తున్నావేంటి? సంధ్య, చెప్పమంటావా? అసలేం చెప్పదలుచుకున్నావు? ఇంట్లో చాలా పనులున్నాయి. ఏంటో త్వరగా చెప్పు. సంధ్య, నేను నీలాగే అమ్మని కాబోతున్నాను. నీలాగే ఇంకో బిడ్డకి జన్మనివ్వబోతున్నాను. ఎంత శుభవార్త చెప్పావమ్మా. నిజంగా మీరిద్దరూ గొప్ప స్నేహితులు. ఇద్దరూ ఒకేసారి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ ఒకేసారి పిల్లల్ని కన్నారు. మళ్ళీ ఇద్దరూ ఒకేసారి శుభవార్త చెప్పారు. స్నేహం అంటే ఇదేనమ్మా. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఏంటి సంధ్య అలా చూస్తున్నావు? నీ స్నేహితురాలైన నేను తల్లిని కాబోతున్నానంటే నీకిష్టం లేదా? మాట్లాడవేంటి సంధ్య? తనకి బిడ్డ దూరం అయిపోయింది. గర్భసంచి కూడా డ్యామేజ్ అయింది. ఇక లైఫ్లో వింధ్యకి మరో కాన్పు దక్కదు. సంధ్య, అందరూ హ్యాపీగా ఉన్నారు. నువ్వు మాత్రమేంటి అలా ఉన్నావు? ఏం మాట్లాడవేంటి?
నేను తల్లిని కాబోతుంటే కనీసం నువ్వు కంగ్రాట్స్ కూడా చెప్పవా? లేదు, అబద్ధం. నా స్నేహితురాలికి బిడ్డ దూరమైపోయి మళ్ళీ గర్భసంచి కూడా డ్యామేజ్ అయిందని తెలిస్తే తను ఏమాత్రం తట్టుకోలేదు. ఇది నిజమమ్మా. యాక్సిడెంట్ అవ్వడం వల్ల గర్భసంచి బాగా డ్యామేజ్ అయింది. తనకి మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. బిడ్డ పుట్టి పురిట్లోనే చనిపోయింది. మళ్ళీ బిడ్డ పుట్టే అవకాశమే లేదమ్మా. ఐఎమ్ వెరీ సారీ. నా వింధ్యకి మళ్ళీ పిల్లలు పుట్టే అదృష్టమే లేదు. వింధ్య, నువ్వేదో పొరబడుతున్నావు. అసలు నువ్వు ప్రెగ్నెంట్ అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పడం ఏంటి? డాక్టర్ గారు చెప్పారు, మౌనిక చెప్పింది. నువ్వు ప్రెగ్నెంట్ అయిన తర్వాత నేను ప్రెగ్నెంట్ అవ్వకూడదా ఏంటి? నీలాగే తల్లినయ్యి ఇంకో బిడ్డనెత్తుకుని ఆనందంగా ఉండకూడదా? ఏం ఆలోచిస్తున్నావు సంధ్య? నువ్వు అసలేం మాట్లాడుతున్నావు? అదేంటమ్మా అలా అంటావు? నీ స్నేహితురాలు నీ సంతోషం కోరుకోకుండా తను మాత్రమే సంతోషంగా ఉండాలని కోరుకుంటుందా? లేకపోతే చూడండి అత్తయ్య, మీరంతా ఎంత సంతోషంగా ఉన్నారు. సంధ్య మొహంలో చిన్నపాటి ఆనందం కూడా లేదు. అవునమ్మా సంధ్య, ఎందుకలా ఉన్నావు? వదినా, వింధ్యవదిన ఇంత శుభవార్త చెప్తే నీ మొహంలో ఆనందమే లేదేంటి? సడన్ గా చెప్పేసరికి నాకొక్క క్షణం ఏం అర్థం కాలేదు. ఎనీవే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఏంటోనమ్మా, నువ్వెప్పుడు ఆనందపడాలో ఎప్పుడు కంగారు పడాలో నీకు తెలియట్లేదు. అమ్మ వింధ్య, ఒక్క నిమిషం ఉండు, నీకు భోజనం తయారు చేస్తాను. ఇక్కడే నువ్వు భోజనం చేసుకుని వెళ్ళాలి. అయ్యో, ఇప్పుడు భోజనం ఎందుకు అత్తయ్యా? లేదమ్మా, నువ్వు తిన్నాకే వెళ్ళాలి. శ్రీజ, పద. ఏంటి మేడం, నేను కూడా అమ్మనవుతున్నానని నీకు అసూయగా ఉందా? అయ్యయ్యయ్యో, ఈ ప్రపంచంలో నువ్వొక్కదానివే తల్లి అవుతున్నట్టు, నువ్వొక్కదానివే అదృష్టవంతురాలు అన్నట్టు నువ్వు మా అత్తయ్య ఎంత బిల్డప్ ఇచ్చారు. పైగా మా అత్తయ్య నీతో ఏం చెప్పింది? ఆస్తులు అంతస్తులు ఉంటే కాదు, నవమాసాలు మోసి కన్నబిడ్డ ఉండడం ఐశ్వర్యం, నువ్వు ఐశ్వర్యవంతురాలువని అంది కదా. ఇప్పుడు నీకంటే కూడా నేను ఐశ్వర్యవంతురాల్ని. ఆంటీ, మీకు నన్ను చూస్తే కోపం వస్తుంది కదూ? మీ కూతురు కోసం మీరు పిండి వంటలవి తీసుకొచ్చారు కదా, దాంతోపాటు నా కోసం తీసుకొచ్చిన చలివీడు కూడా నేను తీసి బయట విసిరేశానని మీరు బాధపడుతున్నారు కదూ? నా కోసం పిండి వంటలు చలివీడు తీసుకురావడానికి నాకు మా అమ్మ ఉంది. పైగా చిట్టికేస్తే అన్ని రావడానికి బోల్డంతా ఆస్తుంది. సంధ్య, నీది ఒక్క పూట గడిస్తే ఇంకో పూటకి దిక్కును చూడాల్సిన పరిస్థితి అయితే, నాది కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి, కార్లు, బంగ్లా, బ్యాంక్ బ్యాలెన్స్. ఇది చాలదన్నట్టు ఇప్పుడు నేను తల్లిని కాబోతున్నాను. మా అత్తయ్యకి చెప్పు, సంధ్య కంటే వింధ్య ఎక్కువ అదృష్టవంతురాలు అని. నాకంటే ముందు కొన్ని రోజులు అటు ఇటుగా నీకు డెలివరీ అవుతుందేమో. ఆ తర్వాత నేను నా కన్నబిడ్డని ఎత్తుకుని సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉంటాను.